మద్దిపాడు మండలం సీతారాంపురం గ్రామం కొస్టాల్ దగ్గర రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే సెకండ్ ప్రైజ్ ₹75,000 అన్న ఎన్టీఆర్ అభిమానులు, మద్దిపాడు మండలం థర్డ్ ప్రైజ్ ₹50,000 జి రాజశేఖర్ సత్య ఎక్స్పర్ట్స్, ₹25,000 శ్రీ శ్రీనివాస టెంట్ హౌస్ లేట్ ఎస్కే ఖాదర్ భాష ప్రైజులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ టాస్ వేసి క్రికెట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, గట్టినేని అయ్యన్న, నల్లూరు శ్రీనివాసరావు, గోరంట్ల చిరంజీవి, మండవ వెంకటస్వామి, మన్నం కృష్ణ, అడకా స్వాములు, రాయపాటి శ్రీనివాసరావు, వడ్డెంపోడు శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, నరసింహారావు, ముప్పా రవి, నందిగాం కోటయ్య, శివ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మన మద్దిపాడు మండలంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క టోర్నమెంట్ ని MM ప్రీమియర్ లీగ్ సీజన్ నెంబర్ 1 ప్రారంభించి మొట్టమొదటి ఇనాగ్రేషన్ మ్యాచ్ ఉప్పుగుండూరు వర్సెస్ దోసలపాలెం మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే ప్రారంభించారు. పరిచయ కార్యక్రమం జరుగుతుంది. గారు MM ప్రీమియర్ లీగ్ అందరు రండి వెనక్కి. ప్రీమియర్ లీగ్ మన సంతలపాడు శాసనసభ్యులు ఎంఎన్ పార్లమెంటర్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు పరిచయం చేసుకుని టాస్ వేయడానికి రెడీ అయ్యారు. మ్యాచ్ ఇనాగ్రేషన్ మ్యాచ్ ఉప్పుగుండూరు వర్సెస్ దోసలపాలెం మధ్య ఒక మంచి మ్యాచ్ ఇనాగ్రేషన్ మ్యాచ్ గా మన MM ప్రీమియర్ లీగ్ సీజన్ నెంబర్ 1 మన ఫ్రెండ్స్ గారు ప్రారంభించారు. చక్కటి ఆలోచన చేశారు. కూడా ముందు వేస్తుంటానని చెప్పి టోర్నమెంట్ కి ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినందుకు మనీ ఫ్రెండ్స్
అందుకే వాళ్ళంతా కలిసి అనుమానాలు కూడా మధ్యపాడు మండలంలో మొట్టమొదటిసారిగా ప్రకాశం ఈ టోర్నమెంట్ నుంచి టోర్నమెంట్ జరిగాయి. ఇంపాక్ట్ అలాగే ఐపీఎల్ వచ్చి ఉంది. బట్ కానీ ఆహ్వానించిన వారు అమన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించినటువంటి సంతోష్ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి స్వాగతం సత్కరిస్తున్నారు. మధ్యపాడు మండలం మొట్టమొదటిసారిగా దగ్గర 20 టీమ్స్ వచ్చాయని నాకు తెలిసింది. మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ప్రొఫెషనల్గా స్పోర్టివ్ స్పిరిట్తో ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడాలని కోరుకుంటా ఉన్నాను. స్పోర్ట్స్ ఎప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు యువత స్టడీస్ అండ్ స్పోర్ట్స్ ఈక్వల్గా చూడాలి. ఎప్పుడైనా కానీ స్పోర్ట్స్ బాగా ఆడితేనే వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి టీవీలు ఎక్కువైపోయి స్పోర్ట్స్లో తగ్గుతుంది. అందుకని మనకు అనేక వ్యాధులు కూడా వస్తాయి. చిన్న చిన్న పిల్లలకి షుగర్లు రావటం ఇవన్నీ రావటం మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ఇలాంటి మంచి స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ఎంకరేజ్ చేయటం వీళ్ళు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ స్పోర్ట్స్ ఈ ప్రీమియర్ లీగ్ బాగా సక్సెస్ఫుల్ కావాలని ఇక్కడ మంచి స్పోర్ట్స్ స్పిరిట్తో ఆటలు సాగాలని కోరుకుంటూ ఇది ఆర్గనైజేషన్ మనీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. నమస్కారం. మా మధ్యపాడు సీజన్ ఫస్ట్ ఇది. సో మేము ఈ సంవత్సరం కొత్తగా పెడుతున్నాం. సో మేము మనీ ఫ్రెండ్స్ అందరం కలిసి నీట్గా మనం ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని మన నీట్గా గ్రౌండ్ చేసుకొని నీట్గా చేసుకొని ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేస్తున్నాం. సో మాకు చాలా కమిటీ మెంబర్స్ కానీ మన రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సో ఇలాంటివి మరి ఫ్యూచర్లో ముందు మేము చాలా కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం. అలానే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. సో ముఖ్యంగా మన మణికంఠ ఆధ్వర్యంలో చేస్తున్నాం ఇది. సో మనోడు నీటికి సహకరించి ముందు సాగించాడు. సో మనోడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. సో అది సో బహుమతులు వచ్చేసి సో ఫస్ట్ అందరికీ నమస్కారం. ఈ యొక్క టోర్నమెంట్ ఇది ఫస్ట్ టైం మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రీమియర్ లీగ్ మధ్యపాడు సీజన్ 1. ఇది ఇదే విధంగా ముందుకి కొనసాగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్కి ఒక 20 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. 20 టీమ్స్ ఇవి కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఉంటాయి. దీంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి టీము 16 మెంబర్స్ ఒక కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ టోర్నమెంటు లీగ్స్ మరియు క్వార్టర్స్ సెమీస్ ఫైనల్ విధంగా జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కి ముఖ్యంగా సపోర్ట్ చేసిన వారు శ్రీ పోతినేని శ్రీనివాసరావు గారు అలియాస్ పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. మరియు ఆయన మనకి ఫస్ట్ ప్రైజ్ 1 lakh రూపీస్ ఇచ్చారు. సెకండ్ ప్రైజు అన్న ఎన్టీఆర్ అభిమానుల మధ్యపాడు మండలం వాళ్ళు 75,000 ఇచ్చారు. మరియు థర్డ్ ప్రైజు సత్య ఎక్స్పోర్ట్స్ జి రాజశేఖర్ గారు మనకి 50,000 ఇచ్చారు. ఫోర్త్ ప్రైజు శ్రీనివాస ఆటో టెంట్ సప్లైస్ కాదర్ అన్న ఈ మధ్యకాలంలో ఆయన స్వర్గీయులై ఉన్నారు. ఆయన పేరు మీద వాళ్ళ బామ్మర్ది అయిన కాదర్ భాషా గారు ఒంగోలు కానిస్టేబుల్ గారు మనకి 4th ప్రైజ్ ఇస్తున్నారు. అదేవిధంగా MVP ప్లేయరు గోరింట్ల హనుమంతరావు గారు దొడ్డవారపాలెం గ్రామం సంబంధించిన వాళ్ళు ఆయన 10,000 రూపీస్ ఇచ్చారు. అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్ 5,000 రూపీస్ దండు రామాంజనేయులు గారు ఇచ్చారు. మరియు బెస్ట్ ఫీల్డరు 5,000 మన బృందావన్ టీ స్టాల్ ఆయన ఇచ్చారు. మరియు బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలరు మనకి ఈమని వెంకటేశ్వర్లు గారు మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. మరియు కొంతమంది సభ్యులు లంచ్కి మనకు ప్రొవైడ్ చేశారు. అందరూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు.